పరిచారకులకి. ఇదంతా చర్చి అనండి, బైబిల్ మిషన్ చర్చి అనండి. చాలా బాగుంటుంది, చాలా చాలా పెద్ద చర్చి ఫ్రెండ్స్. చాలా ఫుడ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు చూస్తున్న వీడియో కాకాని స్వస్తిశాల అనగా బైబిల్ మిషన్ అండి. ఈ బైబిల్ మిషన్ స్థాపించిన వారు మొంగమూరి దేవదాస్ అయ్య గారండి. ఇదంతా బైబిల్ మిషన్ స్థాపించిందంతా మొంగమూరి దేవదాస్ అయ్య గారేనండి. ఈ లోపలికి వచ్చినాక ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ చర్చి. అలాగే మొంగమూరి దేవదాస్ అయ్య గారి సమాధి, ప్రమీల అమ్మగారి సమాధి, అంటే ప్రమీల అమ్మగారు ఈ మధ్యనే హెల్త్ బాగోక మరణించారండి. ప్రమీలమ్మ అమ్మగారి సమాధి కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది మొంగమూరి దేవదాస్ అయ్య గారి సమాధి అండి. ఇంతకుముందు ప్లెయిన్గా ఉండేది. ఇప్పుడు సమాధిని చాలా గ్రిల్స్ తోటి చాలా డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. చాలా సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడ. సెక్యూరిటీ పరంగా ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళటానికి లేకుండా గ్రిల్స్ తోటి చాలా చక్కగా నీట్గా చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే దేవదాస్ అయ్య గారి సమాధి అండి. దేవదాస్ అయ్య గారు 1840లో జేగురుపాడు గ్రామంలో జన్మించి 120 సంవత్సరాలు జీవించారు ఫ్రెండ్స్. ప్రమీల అమ్మగారి సమాధి కూడా ఇదే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక భావాలతో దైవికంగా మనుషుల మన్ననలు అందుకున్నారు ఈ దేవదాస్ అయ్య గారు. స్త్రీని ముట్టని అనగా మ్యారేజ్ చేసుకోకుండా తనను తాను దేవునికి సమర్పించుకున్నవారు దేవదాస్ అయ్య గారండి. చాలా పవిత్రంగా జీవించారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. పెద్దవారు కూడా చెప్తున్నారు. ఇది బైబిల్ మిషన్ బుక్ స్టాల్ అండి. ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. దేవదాస్ అయ్య గారు రచించిన పాటలు కానీ, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా చాలా పాటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా బుక్ స్టాలేనండి. చూస్తున్నారు కదా, ఇదంతా దేవదాస్ అయ్య గారు రచించిన గ్రంథాలు కానీ, తర్వాత దేవదాస్ అయ్య గారు రాసిన పాటలు కానీ, తర్వాత దేవదాస్ అయ్య గారు రాసిన వాక్యాలు కానీ, చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా చర్చి లోపలేనండి. చర్చి లోపల కూడా సెంట్రల్ ఏసీ తోటి చాలా బాగా చేశారండి. ఇంతకు ముందులా లేదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పరిచర్య చేస్తున్న పరిచారకులకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ప్రతి చోట పరిచారకులు ఏ అవసరం ఉన్నా ప్రతి వాళ్ళకి ఎవరేమైనా డౌట్స్ ఉన్నా కూడా పరిచారకులు మనం వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు ప్రతిదీ మనకు దగ్గరుండి తీసుకెళ్ళి చూపించటం కానీ, ఈవెన్ వాటరు లేదా బాత్రూమ్స్ కానీ, తర్వాత చిన్నపిల్లలతో వస్తారు కదా ఫ్రెండ్స్ చర్చికి, చిన్నపిల్లలకు కూడా పాలు ఇచ్చే గది కూడా సపరేట్గా ఏర్పాటు చేశారండి, హాల్ లాగా. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ బైబిల్ మిషన్ మాత్రం వీడియో తీస్తుంటే చాలా అంటే చాలా సుందరంగా ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటే చాలా చాలా బాగుంది. తర్వాత పాస్టర్స్కి సపరేట్గా భోజనశాల, తర్వాత క్యాంటీను, తర్వాత ఫ్రీ భోజనం, వాటరు, టిఫిను చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బైబిల్ మిషన్ వారు దేవదాస్ అయ్య గారు స్థాపించిన చర్చి చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ప్రతిదీ చిన్న పిల్లలు కూడా బాత్రూమ్ వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ప్రతిదీ చక్కగా ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్. లక్షల మంది ఈ చర్చికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత పరిచారకుల గురించి చెప్పుకుంటూ పోతే ప్రతి చోట పరిచారకులు ఉన్నారు ఫ్రెండ్స్. చాలా సెక్యూరిటీగా ఉంటున్నారు, చాలా బాగున్నారు. బైబిల్ మిషన్ పరిచారకులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. చాలా పరిచర్య చేస్తున్నారు కష్టపడి. వాళ్ళని దేవుడు నిండారా దీవించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు శామ్యుల్ కిరణ్ గారు మెసేజ్ చెప్తున్నారు. చాలా మెంబర్స్ వచ్చారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందంటే, అస్సలు లోపల కుర్చీలో కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలు ఉన్నాయి, తర్వాత బెంచీస్ ఉన్నాయి, తర్వాత వచ్చి క్రింద కూర్చునే వాళ్ళు క్రింద కూర్చోవచ్చు. అంత సెంట్రల్ ఏసీ ఫ్రెండ్స్. లైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా పరిచారకులు ఏ విధంగా పరిచర్య చేస్తున్నారో. వచ్చిన ప్రజలని, విశ్వాసులని, ఎవరిని ఇబ్బంది కలగకుండా
ప్రతీదీ పరిచర్య, ప్రతీదీ అలా చెప్పుకుంటూ వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. పరిచారకులకు మాత్రం మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఈ బైబిల్ మిషన్ పరిచారకులకి. ఇదంతా చర్చియేనండి, బైబిల్ మిషన్ చర్చియేనండి. చాలా బాగుంటుంది, చాలా పెద్ద చర్చి ఫ్రెండ్స్. చాలా ఫుడ్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. తర్వాత క్యాంటీన్, వాటరు, టిఫిను, బాత్రూమ్స్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించండి ఈ చర్చిని, చాలా బాగుంటుంది. బైబిల్ మిషన్ చర్చి అంటే కాకాని స్వస్థతశాల అంటే ఎవరైనా చెప్తారు. చాలా బాగుంటుంది. ఇది క్యాంటీన్ ఫ్రెండ్స్. క్యాంటీన్లో కూడా వీడియో తీశాను. క్యాంటీన్ అంటే మనం మనీ పే చేసి కూడా తినొచ్చు, పే చేయకుండా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత బ్యాటరీ వెహికల్స్ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాటరీ వెహికల్స్ కూడా వృద్ధులు కానీ, ఇంకా కాళ్ళు లేని వాళ్ళు, వికలాంగులు కానీ, ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్న ప్రతి వాళ్ళని ఈ బ్యాటరీ వెహికల్స్లో బయట నుంచి తీసుకొచ్చి చర్చి లోపల వదిలిపెడతారండి. ఇది వచ్చేసి పాస్టర్స్ భోజనం చేసేదండి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇది వచ్చేసి చర్చి లోపలేనండి. ఇది కూడా ఇంకొక సైడ్ తీశారు, బాగుంటుంది. ఇది కూడా చాలా మెంబర్స్ ఇక్కడ కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారండి. ఇదేనండి పాస్టర్స్ భోజనశాల. ఇక్కడ లోపల వీడియో తీయడానికి అవకాశం లేదు అని చెప్పేసి అన్నారని బయట వరకే తీశాను ఫ్రెండ్స్. ఇంకా భోజనశాల ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ పిల్లలకు పాలిచ్చు గది, చిన్నపిల్లలు కూడా ప్రతిదీ చాలా ఏర్పాట్లు చేశారు. బైబిల్ మిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళ పద్ధతులు దేవదాస్ అయ్య గారు అంటే చాలా బాగా నీట్గా చేశారు ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నారు కదా, ఇక్కడంతా ఫ్రీ భోజనశాలేనండి. భోజనశాల చూడండి, హాలు ఎంత ఉందంటే ఒకేసారి నేను అనుకుంటున్నా ఎగ్జాక్ట్గా ఒక 10,000 మంది కూర్చొని భోంచేయచ్చు ఫ్రెండ్స్. పరిచర్య చేసేవాళ్ళు కూడా విసుక్కోకుండా పరిచర్య చేస్తూ వాళ్ళకు భోజనాలు, కర్రీస్, వాటరు అన్నీ అవైలబుల్గా ఏర్పాట్లు చేశారండి. ఇదంతా కాకాని స్వస్తిశాల భోజనశాలేనండి. ఇది వచ్చేసి పార్కింగు 3 పార్కింగ్ ఉంటుందండి. 3 సైడ్ ఉంటుంది పార్కింగు. బైక్కి ఒక పార్కింగు, కార్లకు ఒక పార్కింగు, ఆటోలకు ఒక పార్కింగ్. ఇది వచ్చేసరికి ప్లే గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైనా లోపల చర్చిలో ఏదైనా విసిగిస్తూ ఉంటే ఇక ఈ ప్లే గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఆడించవచ్చు వీళ్ళని. చూస్తున్నారు కదా, ఇది కారు పార్కింగ్ ఫ్రెండ్స్. కారు పార్కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్దది. తర్వాత బైక్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. బైక్ పార్కింగ్ కూడా చూడండి ఎంత పెద్దదంటే చాలా బైకులు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. వర్షం పడ్డా కూడా బైకులు ఏం తడవకుండా కూడా ఫెసిలిటీ ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంటే ఫ్రెండ్స్ నేను మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, బూస్టింగ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇదంతా బయటేనండి. బయటకు వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లలకి ఏమైనా కొనిపించాలన్నా కూడా ఇక్కడ ఆల్ అవైలబుల్గా ఉన్నాయండి. అంటే బొమ్మలతో సహా తినే పదార్థాలు కానీ బొమ్మలతో సహా ఉన్నాయండి. అది విజయవాడ హైవే. బయటకు వచ్చిన తర్వాత ఆటోలు, బస్సులు, ఇంకా ఆల్ వెహికల్స్ అవైలబుల్గానే ఉన్నాయి. మీకు బస్ స్టేషన్ అండి, అది కాకాని బస్ స్టేషన్ అని చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వటం కోసం. దయచేసి ఎవరైనా ఈ వీడియో కనుక చూసిన వారు, ఈ కాకాని స్వస్తిశాల వచ్చిన వారు వస్తే మేము వచ్చాము కాకాని స్వస్తిశాలకు అని చెప్పేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.